ముఖ్యంగా చూసుకుంటే సార్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ సీట్ని త్యాగం చేసినటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసే ఆ విషయంలో పిఠాపురంలో. సో మరి ఈరోజు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు తప్పితే అది ఇది కూడా కుటుంబ పాలన కింద తయారైందని చెప్పేసి చాలా రకాల విమర్శలు వస్తాయి. కానీ పార్టీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కోసం పవన్ కళ్యాణ్ కోసం ఆ సీట్ త్యాగం చేసినటువంటి వర్మ పరిస్థితి ఏంటనేది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడుది కుటుంబ పాలన అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పవన్ కళ్యాణ్ది కూడా కుటుంబ పార్టీ లాగానే తయారైంది అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి సార్. మరి వీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా కూడా, ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా, అక్కడ దేవిలాల్ కావచ్చు, ములాయం సింగ్ కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, బహుగుణ కావచ్చు, ఇక్కడ అన్నా డిఎంకే అయితే జరగలేదు అనుకోండి, డిఎంకే కావచ్చు, ఇక్కడ దేవగౌడ పార్టీ కావచ్చు, ఏ రీజనల్ పార్టీ అయినా, బిజు పట్నాయక్ కావచ్చు, ఎనీ ప్రాంతీయ పార్టీలు అక్కడ లల్లు కావచ్చు, కుటుంబ పార్టీ ఉంటుంది. వర్మ అనతను టీడీపీ, అవును, టీడీపీ కోటాలు అతను పీడప్యూరం అండి, అతను సీట్ పోయింది. ఇవ్వవలసింది ఏదైతుందో చంద్రబాబు గారు, దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్సీ, ఒక బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక, 21 అసెంబ్లీ అతనికి, 5లో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక ఆ ఎమ్మెల్సీ కోటాలో అతని అన్నను పెట్టుకున్నాడు, తప్పలేదు. వర్మ ఇచ్చేది ఎవరు? చంద్రబాబు, టీడీపీ. అక్కడ కూడా ఈ కులగన ఇష్యూ వచ్చినప్పుడు ఒకటేమో నాయుడు గారు, నేను అనుకుంటున్న బోయా బీసీ కింద వస్తాడు, కర్నూలు. ఇంకోటి ఎక్స్ స్పీకర్ ప్రతిభా భారతి గారి కుమార్తెను కొండు మురళి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్పి పోయి దాంట్లో చేరాడు, వైఎస్ఆర్పి చేరినట్టు వైఎస్ఆర్పీలు ఉండే కొండు మురళి మాజీ మంత్రి, అతనికి ఆ సీట్ ఆమెను ఓడించాడు. అప్పటికి వీళ్ళ తల్లిని ఓడించాడు. ఆ సీట్ అతనికి అడ్జస్ట్ చేయడం జరిగింది కనుక ఆమె ఒక ఫైర్ బ్రాండ్ పార్టీకి ఇవ్వకుండా ఆ పార్టీని గెలిపించడానికి కాసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రియల్గా మీడియాకి ఇట్లా మీటింగ్లో తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఏదైతుందో అంటే అన్పార్లమెంటరీ మాట్లాడాలి, ధీటుగా ఏదైతుందో జవాబు ఇచ్చి, అటువంటి లేడీ 24 గంటలు ఏదైతుందో ఆమె ఆస్ట్రేలియా నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళ బ్రదర్ చనిపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చి 24 hours ఈజ్ అవైలబుల్ ద పీపుల్. ఒక సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత మహిళకి ఇవ్వడం జరిగింది. ఇంకోటి బీదం రవిచంద్ర ఏదైతుందో బీసీ కనుక ఆ కాంబినేషన్లో పోయింది. ఖచ్చితంగా నాకున్న సమాచారం ఏంటంటే అతనికి కార్పొరేషన్ వద్దంటుంది. ఇవాళ రేపు అతని పార్టీ రేపు ఎమ్మెల్యే సీటు పిఠాపురం ఆయన చేసినప్పుడు ఆయనకే వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కుటుంబంలో. బట్ అతన్ని పొలిటికల్గా డెఫినెట్లీ అడ్జస్ట్ చేస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు, ఎన్నికలు అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాల్లో కలిసి ప్రయాణం చేయడం లేదు. అంటే విభేదిస్తున్నాడు అంటారా వర్మ? విభేదం కాదు కానీ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అటువంటిది రేపు కౌన్సిల్ కనుక ఇస్తే, ఇమ్మీడియట్గా ఇస్తే, ఏదో ఒకటి రాజీ చేసి కూర్చుండబెట్టి, ఇంకా వీళ్ళకి సమయం సరిపోలేదు, 9 నెలలు అయింది ఎలక్షన్ అయ్యి, ఈ కాంబినేషన్ చేయకపోతే ఎమ్మెల్సీ చేయడం వల్ల అక్కడేదో కుంపటి పెట్టేది ఉంటే ఏం చేస్తారు? కౌన్సిల్ అయినాక ప్రోటోకాల్ వస్తాయి, ప్రోటోకాల్లో ఏదైతుందో ప్రాబ్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి డేట్కు ఈయన అవైలబుల్ ఉండడు. అవును, నిజమే. ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్లో కౌన్సిల్కి ఎక్కువ. నాకేదో పని ఉందంటే చిక్కు అంటాడు, ఈ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయటాడు. సో ఇటువంటి చిక్కులు వస్తాయి. చిక్కులు వస్తాయి. ఇది దూరదృష్టితో అనుభవజ్ఞుడు కనుక చంద్రబాబు కొంచెము సమయం తీసుకొని ఏదో సందర్భంలో ఆయన కాముగా ఉండి అటాక్ పోయి సఖ్యతగా అక్కడ లోకల్గా ఉంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అతనికి ఇవ్వమని రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఎలా ఉంది సార్ అంటే మీరు గమనించిన లెక్క ప్రకారం పొలిటికల్ సార్, ఇది రాజకీయాలు. ఓకే, ఇది ఓకే. కానీ ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకటి సార్, డెఫినెట్లీ కక్ష సాధింపు చర్యలు, దుందుకు చర్యలు, తొందరపాటు చర్యలు కాకుండా 1 by 1 సిస్టమేటిక్ గా చట్టములో ఎలాగైతే చట్టం తన పని తను చేసు చట్టం ప్రకారమే పోతుంది. తొందరపాటు చర్య కాక అడ్మినిస్ట్రేషను, రాష్ట్ర అభివృద్ధి, పార్టీ యంత్రాంగము, పార్టీ నిర్మాణము ఇవి చూసుకుంటుంది తప్పితే వీళ్ళందరూ ఎప్పుడైనా 5 ఏళ్ళు అధికారం ఉంటాం పోయే అవకాశం లేదు. ఫుల్ మెజార్టీ లేదు. అధికారము కూటమి అనేది పక్కా. ఈ తొందర ఎందుకు అనే 1 by 1 ఏదైతుందో
సిస్టమేటిక్గా బంధించిన 1 by 1 బయటకు వస్తున్నాయి. ఓకే. కనుక ఏదైతుందో అతను ఇచ్చిన హామీలు అమలు కావనేది అతనికి తెలుసు. అయినా అధికారం రావాలని ఇచ్చారు. ఇప్పుడు చెప్తుండు నాకు ఏదైతుందో బడ్జెట్ ప్రకారం సాధ్యమైతే లేదని చెప్పి సేమ్ రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తుండేది మీ దాంట్లో మనం 2-3 సార్లు చెప్పాము. ఎన్నికల ముందు ఎన్నికలైన తర్వాత నో బడి ఈ యొక్క మేనిఫెస్టో. కానీ జగన్ కి ఇదే పెద్ద ఆయుధంగా వాళ్ళకి దొరికినట్టు ఇవన్నీ ఏది ఉన్నా సార్ ఇంకా 4 సంవత్సరాల పైన ఎన్నికలు సార్. అవును. ఉల్లిగడ్డలతోటి గవర్నమెంట్ అక్కడ ఢిల్లీలో పోయి ఉల్లిగడ్డలు 15 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి శీలా దీక్షిత్ 15 సంవత్సరాలు మన కేజ్రీవాల్ వచ్చి 12-13 సంవత్సరాలు 6 సార్లు వరుసగా ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీ గెలిచింది. తో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తో నస్ బందీ ఫ్యామిలీ ప్లానింగ్ తప్ప వేరే ఏం లేదు సార్. మేజర్ ఇందిరాగాంధీ చిత్తు ఓడిపోయింది 77లో. ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ తోటి మైనార్టీ కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఒక మైనార్టీలే కాదు, ఈవెన్ కంపల్సరీ కోటా పెట్టారు కదా సార్ అక్కడ ఎంఆర్ఓలకి ఇట్టప్పుడు. అసలు నానా బీభత్సం నార్త్ లో ఇక్కడ కానీ ఈ దాంతో ఎట్లయితే డిబాకిల్ అయిందో ఈ రోజు చిన్న ఇన్సిడెంట్ కూడా అవుతుంది. 8 సంవత్సరాల 3 నెలల పైన ఉంది ఎలక్షన్. 4 సంవత్సరాల పైన ఉంది కనుక దీన్ని ఇప్పుడు మనం కొలత వద్దేయలేము. డెఫినెట్లీ ప్రజల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేని నిరుత్సాహం ఉంది. కానీ రేపు ఎట్లా టర్న్ తీసుకుంటుంది, రేపు పార్టీని ఎట్లా నడుపుతాడు, ఆయనకు మిలిటెంట్స్ అనేటోళ్ళే బయటకు పోతున్నారు. ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా ఇచ్చాడు, బాలినేని పోయారు. ఏలూరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నానిగారు ఉన్నారు కదా, అతను బయటకు వెళ్ళాడు. జగ్గైపేట్ మన అతను వారి పేరేంది విప్పిగిట్ ఉండే కదా, ఫేమస్ లీడర్ కాపు లీడర్ జగ్గైపేట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే, అతను కూడా బయటకు వెళ్ళాడు. ఏమా హెమీలు ఏదైతుందో పార్టీలో మిలిటెంట్స్ రాజశేఖర రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా బయటకు పోతున్నారు. ఇంకా చాలా మంది బయటకు పోయే అవకాశం ఉంది. 2 రాజ్యసభలు రాజీనామా ఇచ్చారు. కృష్ణయ్య గారు కానీ ఆ బీరం వాళ్ళు చెప్తున్నారు. మోపినేని ఫిషర్మెన్ ఈజ్ ఎ పాపులర్ మ్యాన్, ఆయన కోసం జైల్లో ఉన్నవాడు. చాలా మంది ఏదైతుందో ఉన్న పార్టీలో చాలా నిరుత్సాహం ఉంది. ఈ రోజు ఏదైతుందో రోజా కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అక్కడ ముద్దుకృష్ణనాయుడు కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే, చిన్నవాడు ఏదైతుందో చేరితే ఇన్ఛార్జ్ ఇస్తారు. ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అట్లా ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారికి ఏదైతుందో చిలకలూరుపేట ఉండే, ఇప్పుడు గుంటూరు తీసుకుపోయి చిలకలూరుపేటకు రజనీ గారికి ఇచ్చారు. మర్రి రాజశేఖర్ గారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా హేమీలు ఏదైతుందో అంటే పార్టీకి నియోజకవర్గాల బలం ఉన్న వాళ్ళు, వాళ్ళ తండ్రి మర్రి రాజశేఖర్ ఇండిపెండెంట్ గెలిచారు, సాంబయ్య గారు కూడా ఎమ్మెల్యే ఉండే. అటువంటిది ఆయన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ చేసిండు, ఉమ్మడి గుంటూరు జిల్లా. ఇటువంటి వాళ్ళు పోయినప్పుడు ఏదైతుందో అతని ధోరణి కానీ అతని పద్ధతి కానీ ఏ మాత్రం మారలే.